ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్జెంఎస్ జ్యోతి బ్లాగ్స్. ఫ్రెండ్స్, మనం మొన్న అయితే టిఫా స్కాన్ గురించి అయితే చెప్పాం కదా. టిఫా స్కాన్ గురించి అయితే తెలుసుకున్నాము. మరి మీకు అది ఎంత అర్థమైందో మరి కామెంట్స్ చేయమని చెప్పాను. కొంతమంది అయితే అడిగారు, ఆన్సర్ కూడా చేసాము. నెక్స్ట్ దీనిలో ఇప్పుడు టిఫా స్కాన్లో ముఖ్యమైనది ఏఎఫ్ఐ అంటే ఎమ్నోటిక్ ఫ్లూయిడ్ అనమాట. తెలుగులో దీన్ని ఉమ్మనీరు అంటారు. దీని గురించి పూర్తిగా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. మన వీడియో ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసేయండి. ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వచ్చేసేయండి. ఉమ్మనీరు అనేది నార్మల్గా ఎంత ఉండాలి, ఎంత ఉంటే తక్కువ అంటారు, ఎంత ఉంటే ఎక్కువ, నెక్స్ట్ ఎంత ఉంటే ప్రమాదం అంటారు అనేది ఇప్పుడు ఈ వీడియోలో పూర్తిగా నేను చెప్తాను. చూడండి, ఇది మా మర్దల్ది టిఫా స్కానింగ్ అని చెప్పాను కదా. తనకి ఏఎఫ్ఐ అనేది 13 to 14 సెంటీమీటర్స్ ఉంది. అంటే నార్మల్ అనమాట. తక్కువ అంటే 8 to 8 కంటే తక్కువగా ఉంటే దాన్ని ఉమ్మనీరు తక్కువగా అంటారు. తక్కువ ఉన్న ప్రమాదమే, ఎక్కువ ఉన్న ప్రమాదమే, నార్మల్గా ఉండాలన్నమాట. ఎక్కువ అంటే 25 సెంటీమీటర్స్ కంటే ఎక్కువ ఉన్నదాన్ని ఎక్కువ అంటారు. 8 సెంటీమీటర్స్ కంటే తక్కువగా ఉంటే తక్కువ అంటారనమాట. నార్మల్గా అంటే 8 నుంచి 18 సెంటీమీటర్స్ ఉంటే దాన్ని నార్మల్ అంటారు. ఇప్పుడు దీనికి 13 to 14 సెంటీమీటర్స్ ఉంది కాబట్టి నార్మలే. కానీ మా మరదలకి ఏంటంటే టిఫా స్కాన్ తీసే ముందు మామూలు స్కానింగ్ తీశారు 5th month స్టార్టింగ్లో. తీస్తే తనకేంటంటే ఉమ్మనీరు అనేది కొంచెం తక్కువగా ఉంది అని చెప్పారు. ఉమ్మనీరు తక్కువగా ఎందుకు ఉంటుంది అంటే గర్భిణీ స్త్రీలు అనేది బాడీ డిహైడ్రేట్ అయిపోవడం వల్ల ఉమ్మనీరు కొంచెం తక్కువగా ఉంటుంది. దానికి ఏంటంటే వాటర్ బాగా తీసుకోవాలి. వాళ్ళు ఉమ్మనీరు వల్లే బిడ్డ హెల్తీగా ఉంటారు కాబట్టి డాక్టర్ చెక్ చేసి ఉమ్మనీరు తక్కువగా ఉందని చెప్పేసి ఇలాంటివి 10 ప్యాకెట్స్ అయితే ఇచ్చారు. ఇవి ఏంటంటే హాట్ వాటర్ కొంచెం దానిలో కొంచెం ఒక ప్యాకెట్ కలుపుకొని తాగాలన్నమాట. 2 days వాడేసి ఇంకా హాస్పిటల్కి వెళ్ళి టిఫా స్కాన్ తీస్తే ఇంకా దానిలో అయితే నార్మల్ అని వచ్చింది. అంటే జస్ట్ కొంచెం తగ్గింది కాబట్టి తొందరగా క్యూర్ అయిపోయిందనమాట. అందుకే ప్రెగ్నెంట్ లేడీస్ చాలా వరకు మ్యాక్సిమం వాటర్ బాగా తీసుకోవాలి. వాటర్ తీసుకోకపోవడం వల్ల చూసారా బాడీ డిహైడ్రేట్ అయిపోయి అమ్నోటిక్ ఫ్లూయిడ్ ఉమ్మనీరు అనేది తగ్గుతుంది అనమాట. చూడండి, ఇప్పుడు ఉమ్మనీరు అనేది 10వ వారం నుంచి అయితే మనకి ఉత్పత్తి అవుతుంది. ఇది ఎలా ఉత్పత్తి అవుతుందంటే మాయ నుంచి ఉత్పత్తి అవుతుంది అనమాట. నెక్స్ట్ బేబీ రిలీజ్ చేసే టాయిలెట్ నుంచి అయితే సగం ఉత్పత్తి అవుతుంది. ఇప్పుడు ఉమ్మనీరు అనేది బేబీకి చాలా అవసరం అనమాట. ఎందుకంటే దాని నుంచే న్యూట్రిషన్స్ ఇంకా ఆక్సిజన్ అనేది బేబీకి వెళ్తుంది. తల్లి నుంచి ఏమన్నా న్యూట్రిషన్స్ వెళ్ళాలన్నా ఉమ్మనీరు నుంచే వెళ్తుంది అనమాట. అందుకే ఉమ్మనీరు అనేది కరెక్ట్గా ఉంటే బేబీ చాలా హెల్తీగా ఉంటారు. అది తక్కువైనా ఎక్కువైనా చాలా ప్రమాదం జరుగుతుంది అనమాట. ఎక్కువైతే కొంచెం పొట్ట పట్టేసినట్లు బిడ్డ తిరగడానికి ఇదిగా ఉంటుంది కాబట్టి ఎప్పటికప్పుడు బేబీ అనేది తిరుగుతుందా లేదా అనేది మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. ఒకవేళ మనకి ఏదన్నా తిరగట్లేదు, ఏదన్నా పెయిన్ వచ్చిందనుకోండి, వెంటనే డాక్టర్ని అయితే సంప్రదించాలి. ఎందుకంటే బేబీ అనేది చాలా ముఖ్యం కాబట్టి అస్తమానం గమనించుకుంటూ ఉండాలన్నమాట. ఇప్పుడు ఉమ్మనీరు తక్కువ కాకుండా ఎక్కువ కాకుండా మనం జాగ్రత్త పడాలి. తక్కువ కాకుండా ఉండాలంటే వాటర్ అనేది బాగా తీసుకోవాలి. ట్యాబ్లెట్లు అనేది మామూలుగా ఫోలిక్ యాసిడ్ ఇలాంటి బలానికి సంబంధించి కొన్ని వేసుకుంటే సరిపోతుంది. ఎక్కువగా హెల్తీ ఫుడ్, ఫ్రూట్స్, నట్స్ ఇవి తీసుకోవాలన్నమాట. చూడండి, తనకైతే ఇదైతే ఇచ్చారు. దీన్ని అన్ని నట్స్ అనమాట. ఇవన్నీ పౌడర్ కొంచెం హాట్ వాటర్లో కానీ పాలల్లో కానీ వేసుకొని అయితే తాగొచ్చు. తాగితే కొంచెం ఎనర్జీ అనేది వస్తుంది అనమాట. నెక్స్ట్ ఫోలిక్ యాసిడ్ కూడా ఇచ్చారు. ఇది చూడండి, ఇది మంత్ మారుస్తూ ఉంటారు కాబట్టి ఇది ఇప్పుడు 5th month అనమాట. ఫోలిక్ యాసిడ్ ఇది బలానికి సంబంధించి. ఎక్కువ ట్యాబ్లెట్స్ అయితే యూజ్ చేయదు. హెల్తీ ఫుడ్ తీసుకుంటే సరిపోతుంది. కొన్ని మెయిన్ ట్యాబ్లెట్స్ వాడేసేసి
ఫ్రెండ్స్ చూసారు కదా ఉమ్మనీరు గురించి అయితే డీటెయిల్స్ ఇవి. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, ఎంత ఉండాలి ఏంటనేది. ఇంకా అర్థం కాని వాళ్ళకైతే ఇంకా నేను కామెంట్ రూపంలో చెప్తాను. ఇంతే ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. బాయ్ ఫ్రెండ్స్.